మా ఈ చిత్రం ముఖ్య గమనిక. ఊర్లో ఎన్నికల సమయంలో మద్యానికి బానిసై మద్యం మత్తులో ఓటేసే ప్రజల కోసమే ఈ వీడియో. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే తామి. అన్నా చింతకింటి గణేష్ గాడు నీకు పోటీగా నామినేషన్ వేసిండటనా? ఆడికంత ధైర్యం ఏడికించి వచ్చిందిరా? మన ఇంకా ఉండే యూత్ పూరలు కూడా మొత్తం మన ఇంకా తిరుగుతురానా? ఏమ్రా మంది ఏమన్నా తక్కువైందా? అన్నా ఇంటింటికి పోయి మంచి మాటలు చెప్పుకుంటే అందరు నన్ను ఇంకా తిప్పుకుంటున్నానా? ప్రజలకు కావాల్సింది మంచితనం కాదు తమ్మి, మందు. అది మన కాడ మస్తుంది. ఎవరికి ఎంత కావాలో అంత తీయండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల యూళ్ళున్న యూత్ పూరలు మొత్తం మన ఎంబడి ఉండాలి. ఈ ఒక్క మాట చాలనా? 2 రోజులు కాదు, రేపు సాయంత్రం వరకు ఊళ్ళున్న పొరలంతా మన ఇంకలు ఉంటారు. గణేష్, మన ఎంబడి తిరిగే పోరగాళ్ళందరూ ఆ మంగపతి ఎంత వెళ్ళిపోయినరా? నిన్న రాత్రే కదన్న అంత మంచిగా మాట్లాడుకున్నాం, అట్లెట్లు వెళ్ళిపోయారు? ఆ మంగపతి 3 లక్షలు మందు దింపిండు. ఆ పోరగాళ్ళందరూ నైటే వెళ్ళిపోయినరా నెంబడి. పోయిన వాళ్ళంతా పోయిరు, మనం బాధపడుకుంటుంటే కాదు, మనమైనా మంచి కోసం పోరాడదాం. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, నేను నా స్వార్థం కోసం అయితే సర్పంచ్ పోటీ చేయలేను. మన ఊరికి మంచి చేద్దామని నిలబడ్డా. ఆ మంగపతి బుద్ధి మీ అందరికి తెలిసిందే. పైసలు ఇస్తాడు, మంది ఇస్తాడు, అందరిని మభ్య పెట్టుకుంటాడు. ఇప్పటి నుంచి అయినా మనందరం మంచి కోసం పోరాడదాం. నాతో వచ్చేది ఎవరు? నేను 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 నమస్కారం. మనోడైతే మంచి కోసం పోరాడుతుండు. ఈసారి ఊరు బాగు కోసం మనోని ఈసారి ఓటేసి గెలిపించుకుందాం. మన ఊరును మనం బాగుపడాలి. ఖచ్చితంగా మీకే ఓటేస్తాం నాయన. మేము ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించాలి. మన ఊరు బాగుపడాలని చేస్తున్నాం. ఓటేస్తాం, మంచిగా బాగుపడాలి. ఊరు మంచి కోసం అయితే సర్పంచ్ గా నిలబడ్డా. మీ అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనేదో నా స్వార్థం కోసం నిలబడతలేను. మన యూత్ పోరగాళ్ళందరికీ మంచి చేద్దామని, మన ఊరును బాగుపరుచుదామని నిలబడదామని అనుకుంటున్నా. మీరు ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఊరు బాగుపడాలంటే ఓటేస్తాం బిడ్డ. ఊరు మంచిగా ఉండాలి. ఆగుల ఓడు పోయింది, రోడ్డు పోయింది, మంచిగా రోడ్డు చేపిస్తే మంచిగా ఓటేస్తాం బిడ్డ. ఎవరేం చెప్పినా నా ఓటు నీకే బిడ్డ. సరిగ్గా చక్కగా పోయిరా. నమస్కారం. నమస్తే బిడ్డ. తెలుసు కదమ్మా, నేనైతే సర్పంచ్కి నిలబడ్డా. ఆ మంగపతి అరాచకాలన్నిటిని అడ్డుకోనికి, ఆ మందుకో పైసకో ఆశపడి మీరు ఓటేయరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఓటేసి గెలిపిరి. నేనైతే నా స్వార్థం కోసం నిలబడతలేదు సర్పంచ్కి, మన ఊరికే మంచి కోసము. మీరందరూ ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరేం చెప్పినా మా ఇంట్లో ఉన్న 4 ఓట్లు నీకే ఇస్తాం పో బిడ్డ. సరే అమ్మా, మంచిది, పోయి వస్తాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే తాత. నమస్తే. కోటరా తాత, ఈ కోటర్ నీ సొంతం, నీ ఓటు నా సొంతం. ఏమంటావు? ఇంకేమంటావు బిడ్డ, నా ఓటు నీకే. ఓ ఇక నమస్తే శోభరాణి. నమస్తే బిడ్డ. ఇగో ఈ కోటర్ పట్టు, మన బ్యాటు గుర్తుకు ఓటు గుద్దు. ఎవరేం చెప్పినా నా ఓటు నీకే బిడ్డ. సరిగ్గా చక్కగా పోయిరా బిడ్డ. నమస్తేనా? నమస్తే తమ్ముడు. గిట్ల వచ్చినావు? తమ్ముడు, నీ ఓటు నాకేయాలి. మరి మాకేమన్నా ఉందా లేదా? తమ్మి తమ్ముడు, ఓటు మాత్రం మర్చిపోద్దు. మరి నీకే సపో. ఏమరా గుద్దుతున్నావు? అన్నమంగళ గలేరేసినేం రా. మీ అన్న అరాచకాలకు ముగింపు మొదలైందిరా. ఏం రో, నిన్నగాక మొన్న తెల్లంగేసి గల్లెగిరేస్తున్నావు. ఈ ఎలక్షన్లలో నీ అరాచకాలకు ముగింపు పలుకుతా మంగపతి. 20 సంవత్సరాల కింద మీ తాతతోనే కాలే, నీతోనే మెదరు తమ్ముడు. నిజాయితీ ఎప్పుడు ఓడిపోదు మంగపతి. ఈ ఎలక్షన్లలో గెలిచి చూపిస్తా. చూసుకుందాం పోరా. చూసుకుందాం మంగపతి. ఈ చిత్రంలో పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. నేటి కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కేవలం మా ఛానల్ ద్వారా ప్రజలకు కొంతైనా చూపిద్దామని మా ఈ ప్రయత్నం. మా చిత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి ఇంకో 4 షేర్ చేయగలరు.